మన పిల్లలకు మనం స్కూళ్లలో ఏం నేర్పిస్తాం? చరిత్ర, సంస్కృతి, మన దేశ గౌరవాన్ని పెంచే విషయాలు. కానీ పశ్చిమ బెంగాల్లో 6వ తరగతి పిల్లలకు ఏం చెప్తున్నారో తెలిస్తే మన దేశంలోనే మన ధర్మాన్ని, మన దేవుళ్లను కించపరిచే కుట్ర ఎంత దారుణంగా జరుగుతుందో అర్థమై మీకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆమోదం పొందిన 6వ తరగతి చరిత్ర పుస్తకంలో శ్రీరాముడి గురించి అచ్చువేసిన విషయాలు వింటే మీరు షాక్ అవుతారు. ఈ పుస్తకంలో ఏం రాశారంటే, మొదటిగా శ్రీరాముడు విదేశీయుడట. శ్రీరాముడు భారతదేశానికి చెందినవాడు కాదని, ఆయన బయట నుండి మన దేశంపై దాడి చేయడానికి వచ్చిన ఒక ఆక్రమణదారుడని రాశారు. 2, రామ్ ఒక రోమన్ పదమట. ఇది అన్నిటికంటే దారుణం. మన పవిత్రమైన సంస్కృత పదం రామ్ అనేది ఇంగ్లీష్ పదం రోమింగ్ అంటే తిరగడం నుండి వచ్చిందని, కాబట్టి అది ఒక రోమన్ పదం అని పిల్లల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తున్నారు. రావణుడు స్థానికుడట. ఇది 3వ కారణం. ఈ పుస్తకం ప్రకారం రావణుడు రాక్షసులు మన దేశపు అసలు స్థానికులని, బయట నుండి వచ్చిన రాముడు వాళ్లను ఓడించి కావాలనే వాళ్లను రాక్షసులుగా చిత్రీకరించాడని రాశారు. ఒకసారి మీరే ఆలోచించండి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, మన దేశపు అస్తిత్వానికి ప్రతీక అయిన రాముడిని ఒక ఆక్రమణదారుడిగా, విదేశీయుడిగా చిత్రీకరిస్తారా? రామాయణాన్ని ఒక కట్టుకథగా గెలిచిన వాళ్ళు రాసుకున్న చరిత్రగా పిల్లలకు బోధిస్తారా? ఈ పుస్తకాన్ని రాసింది, ఎడిట్ చేసింది ఎవరో తెలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. దీని ఎడిటర్ పేరు షిరీన్ మసూద్. అంతకు ముందు స్వతంత్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ ను ఉగ్రవాది అని పుస్తకాల్లో అచ్చువేసి ఇప్పుడు శ్రీరాముడిపై పడ్డారు. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం పొరపాటుగా జరిగిన ముద్రణ దోషంలా అనిపిస్తుందా, లేక మన చరిత్రను, మన సంస్కృతిని నాశనం చేయడానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్రలా అనిపిస్తుందా? పసిపిల్లల మనసులో ఇంతటి విషయాన్ని నింపే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఈ దారుణంపై మీరేమంటారు? ఇలాంటి పుస్తకాలను వెంటనే నిషేధించాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. ప్రభుత్వాలు మేలుకొని మన పిల్లల భవిష్యత్తును, మన ధర్మాన్ని కాపాడాల్సిన సమయం వచ్చింది. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. కింది కామెంట్స్ లో మీ ఆగ్రహాన్ని జై శ్రీరామ్ అని నినదిస్తూ తెలియచేయండి. జై హింద్.